వేరే ఊరు కుర్రోళ్ళని తరిమి తరిమి కొట్టావని చెప్పుకుంటున్నారు ఊరంతా. తప్పు తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారని ఆపేనంతే. చిన్న దొంగతనం చేశారంట కదా, దానికి అంత కసిగా వెంటపడ్డావా? చేసిన పని ధర్మం కాదని చెప్తామని. ధర్మస్థలిలో ఇంకా పెద్ద పెద్ద తప్పులు జరిగి ధర్మమే పోయి అధర్మస్థలి అయిపోతే ఇంకా ఎలా ఉంటావు? ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతుంది? నీ బలం చూడాలనే అలా అన్నాను. నువ్వుండగా ధర్మస్థలికి ఏం కాదు సిద్ధ, ఏం కాదు. నిజమే, వాడుండగా ధర్మస్థలికి ఏం కాదు, నువ్వు ఏం కాలేవు. తీసుకోండి. సిద్ధ, అయ్యా. ఏం లేదు సిద్ధ, నీలాంబరి వ్యవహారం కంగారు పుట్టిస్తోందయ్యా. అదేంటి గురుగారు, ఆవిడకేంటి? మన గురుకులంలో అద్భుతమైన సంగీత కళాకారిణి ఆవిడే కదా. సంగీతమే కాదు, ఇంకా దానికి చాలా కళలున్నాయి. శృతి తప్పుతుంది పాపారావు. మతే గతి తప్పినప్పుడు శృతి తప్పదా నీలాంబరి? ఓ, నేనంటే అంతిష్టమా పాపి? సంగీతానికి ఎలాంటి నొప్పినైనా ఎలాంటి జబ్బునైనా నయం చేసే శక్తి ఉంది తెలుసా? ఒక్కరికైనా నీ సంగీతంతో నయం చేస్తే నా మనసులో నీకో స్థానం దక్కుతుంది. రోజు రోజుకి దాని అల్లరి పెరిగిపోతుంది. పూటకో పంచాయతీ తీసుకొస్తుంది కొంప మీదకి. మంచి పిల్లండి, తెలివైన పిల్ల. మెల్లగా చెప్తే నేర్చేసుకుంటుంది. ఒకే ఈడు వాళ్ళు కలిసి చదువుకున్నారు. కాస్త నువ్వే దానికి కుదురు నేర్పాలి నాయనా. ఇంకా నాకు వదిలేసేయండి. పొద్దునే వచ్చి ధ్యానం, సూర్య నమస్కారాలు నేర్పించేస్తా. మొత్తం సర్దుకుంటుంది. శుభం. నమస్కారం. నీలాంబరి, నీలాంబరి,
సిద్ధ చాలా నేర్పుతాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా నేర్చుకోమని చెప్పాడు మావయ్య. నువ్వేమో నాకు తప్ప అందరికీ నేర్పుతున్నావు. దా, నాకు కూడా ఏదో ఒకటి నేర్పు. అన్నిట్లో ఆరితేరిన దానివి, నేను నీకు పెద్దగా ఏం నేర్పుతాను? హ? అంటే అన్నీ తెలిసిన దానివి నా దగ్గర నుంచి ఏం నేర్చుకుంటావని. దా, మంచి పట్లు నేర్పు. రా. సరే మరి, మేము గోశాల దగ్గర ఉంటాం. నువ్వు ఒకే రోజు మొత్తం నేర్పించేయకుండా ఒక 2-3 మంచి పట్లు నేర్పించి వచ్చాయి. రా. రాథోడని ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నారు. ఆయన తమ్ముడితను. కూర్చోండి. కూర్చోండి. ధర్మస్థలిలో ఒక వ్యాపారం కోసం నన్ను కలవాలంటే పాదకట్టం వారే ఇక్కడ అందరికీ పెద్ద దిక్కని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పాను. చెప్పండి. ధర్మస్థలి చాలా పేరున్న టౌన్, కానీ దాని పేరు వైభవం వేరే స్థాయికి చేరాలంటే మాలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. టెంపుల్ టౌన్ కాబట్టి రోజు వచ్చే భక్తులతో కొంచెం ఆదాయం వస్తుంది. ఇక్కడ అందరికీ అదే జీవనోపాధి. కానీ టెంపుల్ టౌన్ ఇండస్ట్రియల్ టౌన్ చేస్తే మీ అందరి జీవితాలు మారిపోతాయి. ఇక్కడున్న అందరి జీవితాలు సంతోషంగానే ఉన్నాయి. అంత పెద్ద మార్పు అవసరం లేదు. ఇది చాలు అనుకుంటే జీవితాలు అలాగే ఉంటాయి. ఆశలు ఆశయాలు ఉంటే రోజు రోజుకి పైకెదుగుతారు. ఎవరు ఎదుగుతారు? మీరు ఇంకా ఇంకా ఎదగాలంటే వేరే చోటుకు వెళ్ళొచ్చు. అడవిలో ఉండే కొండ జాతి మనుషులు మీరు. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ధర్మం ధర్మం తెలిసిన పాదగట్టం చెప్పిందే ఇక్కడ వేదం. కుర్రోడివి, కోరికలుంటాయి. అడవిలో ఉండే ఈ పాదగట్టం వాళ్ళు చెప్పింది వింటే ఎలా? దివ్య వనం ఒక వైపు, తీర్థ జలం ఒక వైపు, నడుమ పాదగట్టం. అణు అణువు ఈ మన్ను, అమ్మ దయగల తన్ను, కాచునట నిన్ను నన్ను కట్టె తుద వరకు. అమ్మవారి ఆశీస్సులున్న పాదగట్టం వారిని నమ్ముకుంటే మనం పదిలం. మీకు అర్థమైతే ఇక బయలుదేరచ్చు. ఎంతో ఆశతో చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. నేను కూడా ఎన్నో ఆశలతో ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడున్నాను. ధర్మం ధర్మం అని మడికట్టుకుని కూర్చునే మా ఊళ్ళో తులసి వనంలో గంజాయి మొక్కలాంటోడిని నేను. మీకు నేను, నాకు మీరు తోడుగా ఉంటే తులసి మొక్కలన్నీ పీకేయచ్చు. ఏం కావాలి నీకు? ధర్మస్థలి, శక్తివంతమైన అమ్మోరున్న ధర్మస్థలికి నేనయ్యూర్ని కావాలా? ఈ ప్రాంతమంతా నా కనుసైగల్లో ఉండాలా? అప్పుడు మా అండతో మీరు అనుకుంది ఇక్కడ జరుగుతుంది. మీరనుకున్న పనికి ఒక పునాది వేసి చూడండి.
తెల్లారేసరికి ధర్మస్థలిలో ఏదో జరుగుద్దనుకుంటే ఇంకేదో జరిగింది. కాకపోతే మనోళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు. అలాంటి టౌన్లో ఎవడికి రా అంత ధైర్యం?